ఓన్లీ సావిత్రిబాయి పూలే ఆ పాఠశాల కూడా చదువు చెప్పడానికి పోయినప్పుడు కూడా ఎంతో మంది అగ్రవర్ణ కులాలు ఎంతో మంది కూడా ఆ రోజు ఆమె మీద పేడ నీళ్ళు వేయడము, బురద జల్లడము, లాస్ట్ కూడా మహిళ అంటే మీరు చాలా కష్టపడుతున్నారు కాబట్టి నేను ఆమె గురించి ఒక విషయం చెప్తాను. ఆమె టీచర్ గా ఇంటి నుండి బయలుదేరితే ఒక చీరే ఒక బ్యాగ్ లో పెట్టుకొని పోయేది, ఒక చీరే పాత చీర కట్టుకొని పోయేది. ఎందుకంటే పోయేటప్పుడు ఆమె మీద పేడ నీళ్ళు వేయడము, బురద వేయడము, ఆమెను ఇది చేయడం చేస్తుంటే కూడా అన్నిటిని తట్టుకొని ఆ రోజు ఆమె మహిళా ఉపాధ్యాయులుగా మహిళలందరినీ ఈ రోజు చదువుకొని విద్యావంతులై మరి ఈ రోజు ఫ్లైట్లు నడుపుతున్నారు మహిళలు. మరి ఈ రోజు ఇందిరాగాంధీ నుండి, సోనియా గాంధీ నుండి, మరి సుష్మా స్వరాజ్ నుండి, ఇప్పుడు ఉన్న ఆర్థిక మంత్రి సీతారామన్ గారు, వారు ఈరోజు మహిళలలో అంత అంటే చైతన్యం మనం మీలో ఉండాలి. ఎందుకంటే మనం కూడా ఎదగాలి, మన కుటుంబం మంచిగా ఉండాలి, మనం కూడా 10 మందికి సమాజంలో పనిచేస్తున్నాం. కాబట్టి ఈ రోజు మహిళలందరూ కూడా కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్కూటర్లు నడుపుతున్నారు, కార్లు నడుపుతున్నారు. మరి ఈ రోజు టీచర్స్ ఉన్నారు. మన రాజకీయాల్లో కూడా 33% రిజర్వేషన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు అందరూ కూడా రాజకీయంలో సర్పంచులు, వార్డు మెంబర్లు, మరి అందరు ఇక్కడ స్పీకర్ కూడా పద్మ దేవేందర్ రెడ్డి కూడా స్పీకర్ గా వేశారు. అంటే ఇంటికి ఒక భర్తనే సంపాదిస్తేనే కాదు, మేము కూడా ఈ కుటుంబానికి బాధ్యత తీసుకుంటామని ఈ రోజు మహిళలందరూ ముందుకు వస్తున్నారంటే ప్రతి దగ్గర కూడా ఈ రోజు ఈ మహిళా సంఘాలతోని మీ అందరి కృషితోని మరి ఈ రోజు మహిళలందరూ ముందుకెళ్తున్నారు. అలాగే మీ సేవలు ఇలాగనే ఉండాలి. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలందరూ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నారు. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘాల ద్వారా ప్రతి ఒక్కరు మరి ఉపాధి పొందాలని, మరి ఇంకా ముఖ్యంగా మీకు అందరికి చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో చాలా వరకు ఉపాధి మనకి ఏమంటే స్కీములు ఉన్నాయి. ఆ స్కీములు కూడా ఇక్కడ మీరు ఒక టీం ఏర్పాటు చేసుకున్నట్టయితే తప్పకుండా కేంద్రంలో స్కీమ్స్ కూడా మీకు ఎట్లా అంటే నేనైతే ఇదివరకు ఒకసారి చెప్పాను మన నరేంద్రన్న గారు కూడా, ఒక సూపర్ మార్కెట్ మీరు ఈ ఆర్పీలో ఉన్న మహిళలందరూ కూడా బాధ్యత తీసుకున్నట్టయితే ఆ లెవెల్ మీరు చేసుకుంటే మీరు ఎంతో మంది మహిళలకు కూడా మీరు ప్రతి ఒక్క దుకాణాలు, ప్రతి ఒక్క జనరల్ స్టోర్లు, ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ స్కీమ్లలో తీసుకొని సబ్సిడీ తీసుకొని కూడా మీరందరూ కూడా ఉపాధి పొందే విధంగా కూడా మా వంతు బీసీ సాధికారత సంఘం నుండి నరేంద్రన్న గారు కానీ, నేను కానీ, మా కుమార్ కానీ, మీ అందరం కూడా తప్పకుండా అందరికీ సహకారాలు అందిస్తాము. ఇలాగే ఈ రోజు మాకు ఒక మంచి అవకాశము. మరి మేము నిత్యాన్న సత్రము దాదాపు 12 సంవత్సరాల కింద ఇనాగ్రేషన్ అయినా కూడా మొట్టమొదటిసారి పోయినసారి నేను అక్కడే హైదరాబాద్ లో ఉండడం వల్ల ఇక్కడ కొంతమందికి సన్మానం నరేంద్రన్న గారు బీసీ సాధికార సంఘంలో మా ట్రస్ట్ సభ్యులందరూ చేయడం జరిగింది. మరి ఈ రోజు నాకు ఈ అవకాశం ఉన్నది. మరి ఎందుకంటే నేను అన్నాను, మరి నేనైతే రాలేకపోతున్నానంటే లేదు మీరు వచ్చిన రోజే మనం చేద్దామన్నా అని చెప్పేసారు. మరి దానికి మరి మీరందరూ వచ్చి ఈ సన్మాన కార్యక్రమంలో మీరు పాల్గొన్నందుకు మీకు ఎప్పుడు కూడా ఒక సొంత బ్రదర్ లాగా, ఒక అన్నలాగా మా వంతు సహకారం ఉంటది. ఎప్పుడైనా కూడా ఏ అవసరంలో అయినా కూడా, ఏ ఆపద సంపత్తిలో కూడా మేము ఎప్పుడు కూడా మీకు అందరికి కూడా అండగా ఉంటామని మీరైతే మీ 8,000 సంఘాలు, మీ 8,000 సంఘాలలో దాదాపు 10 మంది 15 మంది అంటే ఒక 80,000 మంది ఉంటారు అనుకుంటా. మరి అటువంటి దానిలో మీరు పనిచేస్తున్నారు. వాళ్ళ కోసం మీరు చేస్తే మీకోసం తప్పకుండా మేము అండగా ఉంటాము. ఏదైనా మీరు కష్టం వచ్చినప్పుడు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మీకు సహకారం అందిస్తాము. మీరు కూడా రాబోయే రోజులలో ఒక మహిళలు కూడా ఉపాధి పొందే విధంగా సబ్సిడీ పథకాలు తీసుకొని మీరందరూ కూడా లబ్ధి పొందాలి, మీరందరూ కూడా ఇంకా ఉన్నత స్థానంలో వెళ్లాలని కోరుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళా సోదరులందరూ కూడా నేను మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భం కూడా వారికి ఈ రోజు మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.